ఈరోజు మన యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ 50వ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. ఆయన మంచిగా 125 ఏళ్ళు బతకాలి, సక్సెస్ఫుల్గా మంచిగా పోరాడుతున్నాడు. తప్పకుండా మన తెలంగాణకు సీఎం కూడా కావాలని కోరుకుంటున్నాను. మేడ్చల్ నియోజకవర్గంలో ఒక లెటర్ అది నాకు తెలియదు. రక్తంతో రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా ఆయన కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను. బాగా అది రాసిండు. నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలోకి పోతాను. ఏ పార్టీలో మాట్లాడతాను. ఈరోజు మన యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ 50వ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. ఆయన మంచిగా 125 ఏళ్ళు బతకాలి, సక్సెస్ఫుల్గా మంచిగా పోరాడుతున్నాడు. తప్పకుండా మన తెలంగాణకు సీఎం కూడా కావాలని కోరుకుంటున్నాను. మేడ్చల్ నియోజకవర్గంలో ఒక లెటర్ అది నాకు తెలియదు. రక్తంతో రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా ఆయన కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను. బాగా అది రాసిండు. నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలోకి పోతాను. ఏ పార్టీలో మాట్లాడతాను. ఈరోజు మన యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ 50వ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. ఆయన మంచిగా 125 ఏళ్ళు బతకాలి, సక్సెస్ఫుల్గా మంచిగా పోరాడుతున్నాడు. తప్పకుండా మన తెలంగాణకు సీఎం కూడా కావాలని కోరుకుంటున్నాను. మేడ్చల్ నియోజకవర్గంలో ఒక లెటర్ అది నాకు తెలియదు. రక్తంతో రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా ఆయన కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను. బాగా అది రాసిండు. నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలోకి పోతాను. ఏ పార్టీలో మాట్లాడతాను.